దేవుని యొక్క పరిశుద్ధ నామంలో సంఘానికిను వినిచిన వారందరికీ స్తోత్రం కలుగునుగాక. మరి వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14, 15, 16, 17 వచనాలు చదువు. నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞల్ని గైకొందురు. చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నత మహాగణుడా, మీకు వందనాలు. ఎత్తబడుచున్న వాక్యం దీవించండి. వాక్యానుసారమైనటువంటి జీవితము మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఒక సమయంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు ఏమి అడిగినా నేను చేతును. మొదటి మాట, దేవుడిచ్చినటువంటి మాట. ఇదంతా దేవుడు ఎందుకు అంటున్నాడంటే, విధేయత ఎంతుంది మీలో, దేవుని దగ్గర మీరెంత విధేయతను చూపిస్తున్నారు. ఉద్యోగము చేసే దగ్గర మీ యొక్క అధికారులకి విధేయత చూపిస్తారు. ఎందుకని? పై అధికారి దాకా నీ పేరు చేర్చబడాలి, ప్రమోషన్లో నీ పేరు రావాలి, శాలరీ విషయంలో నీ పేరు రావాలి అన్నటువంటి ఆశ. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుగురించని ఏమని అంటున్నాడు? మీరు నా పేరిట ఏదైతే అడుగుతారో అది నేను మీకు అనుగ్రహిస్తా. మీరు ఒక్క పనివారి దగ్గరనే, అధికారుల దగ్గర అంత విధేయత చూపిస్తే దేవుని దగ్గర మీరెంత విధేయతను చూపించాలి? దేవుడు అంటే మీకు ఎంత నమ్మకం కలగాలి, దేవుడు అంటే ఎంత ప్రేమ కలగాలి. హల్లెలూయా. ఈ విధేయతను బట్టే దేవుడు మాట్లాడేటువంటి మాట పేతురుతోటి అంటాడు. యోహాను సువార్త మనం చదివితే గనక కింద యోహాను సువార్తలో, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనేసని దేవుడు తనని అడుగుతున్నారు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నీ విధేయతతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఇక్కడ సీమోను అడుగుతున్నాడు దేవుడు. అదే ప్రశ్న దేవుడు మనందరినీ కూడా అడుగుతున్నాడు. ఏమని? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా సంఘాన్ని ప్రేమిస్తున్నావా? నా ప్రజల్ని ప్రేమిస్తున్నావా అనేసి అని అడిగితే, అయ్యా నేనైతే ప్రేమిస్తున్నాను, కానీ ఏంటండి అయ్యైతే నేనైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ నా మీద ఉన్నటువంటి నా బాధ్యతలు, నా మీద ఉన్నటువంటి కుటుంబ సమస్యలు, నా మీద ఉన్నటువంటి బరువు బాధ్యతలు నన్ను బయటికి వెళ్ళనిస్తలా. నన్ను సువార్త చెప్పుదాం అనుకుంటున్నా, కానీ సువార్త కంటే ముందు నా అవసరం వచ్చేస్తుంది. అయ్యా నాకు కొద్దిగా అవసరం ఉంది, ఏమైనా సహాయం చేయగలరా? హల్లెలూయా. నేను సువార్త కంటే ముందు ఎవరైనా వస్తే కనుక నా నొప్పిని చెప్తున్నా, నా బాధను చెప్తున్నా, నా ఇంటిని పరిచయం చేస్తున్నా, కానీ సువార్తను పరిచయం చేస్తున్నా. హల్లెలూయా. వచ్చిన వాళ్ళందరికీ నేను అన్ని విషయాల్లో చెప్తున్నాను, కానీ సువార్త మట్టుకే చెప్పలేకపోతున్నాను.
అన్ని విషయాలు చెప్తున్నా. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళంత కష్టపడుతున్నారు, వాళ్ళు మునిగిపోయారు, వీళ్ళు తేలేరు అనేసి అని చెప్తున్నాను. కానీ నేను ఎంత లోతులో ఉన్నానో నేను గ్రహించలేక మీ సువార్తను కూడా చెప్పలేకపోతున్నాను. ఏ ఊబిలో నేను ఉన్నానో నాకు తెలియదు, ఏ బాధలో నేనున్నానో నాకు తెలియదు, ఏ ఇబ్బందిలో నేనున్నానో నాకు తెలీదు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటున్నాడు అక్కడ మాట, నా పేరిట నువ్వేది అడిగితే అది నేను నీకు ఇస్తా. మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు, ఏది అడిగితే అది ఇస్తా, అధికారం కలిగి అడిగిస్తా, నమ్మకం కలిగి అడిగిస్తా, విశ్వాసం కలిగి అడిగిస్తా, ఈయనని చెప్పట్ల ఇస్తాను అనేసానంట. నువ్వు విశ్వాసంగా అడుగు. సంఘం అడుగుతుందండి, కానీ విశ్వాసము తక్కువగా ఉంది. సంఘం అడుగుతుంది, సంఘం ప్రార్థన చేస్తుంది, సంఘము సంఖ్యలు పెంచుతుంది, కానీ నీలో ఉన్నటువంటి విశ్వాసం తక్కువైంది. సంఘము నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ముందు నువ్వు నిలబడలేకపోవచ్చు. హల్లెలూయా. సంఘము చేజాగి పని చేయాలనుకుంటుంది, కానీ నేను రాలేకపోవచ్చు, నువ్వు రాలేకపోవచ్చు. హల్లెలూయా. చర్చ సిద్ధంగా ఉంటుంది, కానీ అవయవాలు పనిచేస్తుంది. ఏంటండి, శరీరం రెడీగా ఉంది, అవయవాలు పనిచేస్తున్నాయా? నా చెయ్యి యొక్క పని ఏంటిది? నా చేతికి అందింది పట్టుకోవాలి. నీ చేతిలో ఉన్నది దేవుని యొక్క వాగ్దానము. 365 సార్లు అంటుంది, భయపడకు, నేనున్నా, నేను తోడున్నా అనేసి అంటుంది. అయినా నీలో భయము దేవుడు అన్నది లేదు. పక్కవాడు అన్నటువంటి భయం ఉంది, తోటివాడు అన్నటువంటి భయం ఉంది, అధికారులు అన్నటువంటి భయం ఉంది. దేవుడు అన్నటువంటి భయము లేకపోయింది. హల్లెలూయా. దేవుని యొక్క భయము లేకపోయేసరికి దేవుడు ఇక్కడ నీతోటి కానీ నాతోటి కానీ మనందరితోటి కానీ దేవుడు ఏ పని చెయ్యడు, ఇష్టము లేదు. నీ ప్రార్థన చేసిన దేవుడు 81వ కీర్తన మరొకసారి ఆ మాటను చదువుతారా? మీ యొక్క పనులను బట్టి, బాధ్యతలను బట్టి మీ హృదయం కఠినమైపోయి ఉన్నది గనక నేను వినను. ఆ మాటను ఒకసారి చదవండి. 12వ మాట. కాబట్టి వారి యొక్క స్వక్రియ ఆలోచనను బట్టి ఎక్కడ నడుచుకుంటున్నారు? నీ ఇంట్లో నడుచుకుంటున్నావు, సమాజంలో నడుచుకుంటున్నావు, ఆఖరికి దేవుని యొక్క సన్నిధానంలో కూడా నీ స్వక్రియ పనులే వెళుతున్నావు. స్వక్రియ పనులు అంటే ఏంటిది? నాకు వీడంటే పడదు, నేను వీడితో మాట్లాడు. నాకు వీడంటే నచ్చదు, నేను వీడితో మాట్లాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను అలాగే ఎంచుకున్నాడా? దేవుడు నిన్ను అలాగే పిలుచుకున్నాడా? దేవుడు నిన్ను అలాగే ఏర్పాటు చేసుకున్నాడా? అందరి కోసం ఒకే శరీరం ఇచ్చినాడు. నువ్వు మంచుడిగా, చెడ్డోడిగా, నువ్వు మూర్ఖుడిగా, తెలివైన వాడిగా, నువ్వు బీదవాడిగా, నువ్వు ధనవంతుడిగా, ఎవరన్నగా దేవుడు అందరి కోసం ఒకే శరీరాన్ని ఇచ్చినాడు, ఒకే రక్తాన్ని కార్చినాడు. అందరిని ఒకేసారి తన విలువైనటువంటి ప్రాణం పెట్టి కొన్నాడు, రక్షించినాడు. హల్లెలూయా. దాన్ని అంగీకరించిన వాడు రక్షణ పొందు. యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు రక్షణ పొందు. ఎవరు అంగీకరించారు? దేవుణ్ణి ప్రేమించినటువంటి నువ్వు, దేవుని ప్రేమించినటువంటి నేను, దేవుని ప్రేమించినటువంటి సంఘము, దేవుని ప్రేమించినటువంటి సమాజము ఏమైపోతుంది? దేవునికి ఇష్టము లేనటువంటి సంఘంగా తయారైపోతుంది. దేవుని మాట వినట్లే. ఎందుకు? స్వక్రియలు. హల్లెలూయా. ఇష్టపూరితంగా ఎంతమంది ఆరాధనకు వచ్చినారండి? నేను దేవుణ్ణి ఇష్టంగా ఆరాధన చేయాలి, మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలి. ఈ సమయం పోతే మరలా రాదనేసి తెలిసి కూడా నేను ఈరోజు ఆరాధన చేయలేకపోయిన వాళ్ళు ఎంతమంది? నేను దేవుని స్తుతించలేకపోయిన వాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. అంటే మనం ఏమైపోతున్నామో మనకే అర్థం కావట్లేదు. మెకానికల్ లైఫ్ తయారైపోయింది. అంటే లెగాల,
డ్యూటీ చేసుకోవాలా, రావాలా, తినాలా, పడుకోవాలా. మళ్ళీ పొద్దున్న లెగాల, రావాలా, డ్యూటీ చేసుకోవాలా, పోవాలా, తినాలా, పడుకున్నాను. దేవుని యొక్క సన్నిధానాన్ని కూడా అలాగే అయిపోయింది. మెకానికల్ లైఫ్. వచ్చానా, అటెండెన్స్ వేసుకున్నానా, అయ్యా నేను వచ్చినా, అయిపోయింది, ఈరోజు డ్యూటీ నాది అయిపోయింది. ఏంటండి నీ డ్యూటీ? రావటం. నీ డ్యూటీ ఏంటిదంటే సువార్తను ప్రకటించడం నీ డ్యూటీ. గుర్తుపెట్టుకో. సువార్తను ప్రకటించకుండా నా డ్యూటీ అయిపోయిందంటే కనుక ఆ డ్యూటీ అసలు డ్యూటీయే కాదు. దేవుడే తీసుకోడు, దాన్ని అంగీకరించడు. హల్లెలూయా. నీ డ్యూటీ ఏంటిది? సువార్తను ప్రకటించడం. సువార్తను ప్రకటించకుండా నువ్వో, నేనో, మనమో, సంఘమో ఉంది అంటే కనుక మృతమైనటువంటి సంఘం, ఎండిపోయినటువంటి, చెప్పాలండి, కొమ్మ. యోహాను సువార్తలు అంటే నాలో ఫలించినటువంటి ప్రతి తీగని పీకి ఇక్కడ అగ్నిలో పడిపోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు చెప్పండి. నేను పడతాను, ఎందుకంటే సంఘము చేస్తలేదు. నేను పడతా, 100% పడతాను, నాకు తెలుసు. హల్లెలూయా. సంఘం ఫలిస్తలేదు, సంఘం అభివృద్ధి చెందుతలేదు కనుక ఫస్ట్ వెళ్ళేది నేనే వెళ్తా. పనికిరాను నేనే కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడండి, ఏమని అంటున్నాడు? నువ్వు అడుగు నేను ఇస్తా, నువ్వేది అడిగినా నేను ఇస్తాను, నా పేరిట అడుగు నేను నీకు ఇస్తా. కానీ అడగటానికి ఎవరున్నారు? ఒక్కడిగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే కనుక దేవుడు ఒక్కడి చేత కార్యాలు చేయాలంటే చేస్తాడు, చేయడం కాదు. మస్తు టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. కానీ సంఘము కలిసి ప్రార్థన చేస్తే మటుకు అది వెంటనే జరుగుతుంది. కానీ సంఘము ప్రార్థన చేయడానికే రాలేకపోతే గనక ఆ సంఘం ఏమంటారు? మృతమైనటువంటి సంఘము, మృతమైనటువంటి విశ్వాసము. ఈ జీవము లేనటువంటి ఈ సంఘములో ఫలము రావాలి, అభివృద్ధి రావాలి, జీవము కలగాలి అంటే గనక ఎక్కడి నుంచి అవుతుందండి? అవుతుందా? కుదరదు. అందుకే నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన ఇంట్లో. ముందు నీ యొక్క హృదయం కఠినత్వాన్ని తీసి పక్కకు పెట్టు. నీలో ఉన్నటువంటి ఈ యొక్క, మన భాషలో చెప్పాలంటే ఈగో, అహంకారం తీసి పక్కకు పెట్టు. దేవుని దగ్గర తగ్గించుకొని. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇలా ఉంటే దేవుడు నన్ను ఇష్టపడతాడంటే కానీ కాదు. మత్తయి సువార్త 18వ అధ్యాయములో 21వ మొదటి వచనం మొదలుకొని చదివితే అక్కడ అంటున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము, 18వ అధ్యాయము. తొందరగా, సమయం మన దగ్గర చాలా తక్కువ ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము, 18వ అధ్యాయము 21వ వచనం మొదలుకొని చదువుతాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసి ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్లు. 7 మార్లు అట్టుగా అనేసి అని అడిగాను. ఏమంటున్నాడండి 21వ వచనంలో? నా సహోదరుడు. నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళని చెప్పండి, నా పక్కన ఉన్నది నువ్వే కనుక నువ్వే అని చెప్పండి. హల్లెలూయా. నువ్వు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఏంటా తప్పు? సువార్త చెప్పకపోవడం తప్పు. ఏంటా తప్పు? నువ్వు ప్రార్థన చేయకపోవడం తప్పు. ఏంటా తప్పు? నువ్వు వాక్యము చదవకపోవడం, అర్థం చేసుకోకపోవడం తప్పు. ఏంటా తప్పు? దేవుడు అంటే భయము, భక్తి లేకుండా ఉండటము తప్పు. ఏంటా తప్పు? దేవుని యొక్క ఆజ్ఞను పాటించకుండా ఉండటము తప్పు. హల్లెలూయా. అయ్యా నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే ఇక్కడ అంటున్నాడు 22వ వచనంలో, అందుకు యేసు అతనితో ఇట్లా అని ఏమంటున్నాడండి? ఆ సమయమున పేతురు 22వ వచనం, అందుకు యేసు అతనితో ఇట్లా నేను
7 మార్లు మట్టుకే కాదు 77 లోక రాజ్యములు అని దాసుల ఎదుట లెక్క చూచుకొన కోరిన ఎడల రాజును పోలి ఉన్నది. 22వ వచనం అంటున్నాడు చూడండి. అందుకు యేసు ఏమంటున్నాడు? అయ్యా 77 సార్లు మట్టుకే కాదు, 7 సార్లు మట్టుకే కాదు, 7 రాజ్యాలు. హల్లెలూయా. చదవండి, ఆ మాటను చదవండి. 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుకే కాదని అతనితో చెప్పాను. ఎన్నిసార్లు అంటున్నాడు? నాట్ ఓన్లీ 7, నాట్ ఓన్లీ 77. హల్లెలూయా. 7 సార్లు మట్టుకే కాదు, 77 సార్లు మట్టుకే కాదు. ఎన్నిసార్లు క్షమించొచ్చంట చూడండి అంటున్నాడు. 24వ వచనం. కావున పరలోక రాజ్యము తన దాసుని యొద్ద ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? తన దాసుని దగ్గర. తన దాసుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో తన దాసుని ఎదుట అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట ఏమంటున్నాడండి? ఎక్కడ అంటున్నాడు? తన దాసుని ఎదుట లెక్క చూచుకొనిన. హల్లెలూయా. ఎన్నిసార్లు క్షమించవచ్చు అంటున్నాడు ఇక్కడ? రాజ్యములు పోలి ఉన్నది. ఏ రాజ్యమును? తన దాసుని లెక్క చొప్పున. ప్రభు అయిన యేసుక్రీస్తు 7 సార్లు అనేసాను అన్నాడు కదా, 77 సార్లు అనేసాను ఉంది కదా అనేసాను అనుకోవచ్చు. 7 అన్నది ఇక్కడ అంటున్నాడంటే 7 మాటలు కూడా గుర్తు రావాలి, 7 రోజులు గుర్తు రావాలి. హల్లెలూయా. కనుక దేవుడు అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఎన్నిసార్లు క్షమించాలయ్యా అంటే దేవుడు మనల్ని అంతగా క్షమిస్తుంటే నీ పక్కనున్న ఒక్క మాట క్షమించలేవా? పోన్లే అయ్యా వదిలేస్తే అనేసి అనలేవా? హల్లెలూయా. మన దగ్గర ఓ చిన్న గొడవ అయింది అనుకోండి, నాకు నీకు చిన్న గొడవ అయింది అనుకోండి అంతే. మనకు ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు నేను చెప్తాను. గొడవ అయింది అనుకోండి, మీరు నాతో మాట్లాడకపోతే నేను కూడా మీతో మాట్లాడను. నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు బ్రదర్ మాట్లాడింది కదా నేను కూడా మాట్లాడతా అనేసి అని మాట్లాడతారా? తక్కువ. హల్లెలూయా. తక్కువ మాట్లాడతారు. ఎదురున్న వాళ్ళనే క్షమించకపోతే కనుక దేవుడు నిన్ను అలా క్షమిస్తాడు. పరలోక ప్రార్థనలో మాట ఏమనుంది? మన చూడండి ఇక్కడ ఏముంది చదవండి, ఏమనుంది? నీ ఎదుటివాడిని నువ్వే క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమిస్తాడా? ఒకవేళ నేను సారీ చెప్పడానికి పోయినా కానీ సరే నేను సారీ అంగీకరిస్తా, కానీ ఎందుకు కానీ ఇంకా నేను సారీ అంగీకరిస్తాను కానీ ఫస్ట్ నువ్వు అన్నావు చూడు ఆ మాటకు సమాధానం చెప్పు. ఎక్కడ తీసుకెళ్ళింది? మరి ఈసారి నువ్వు ఎందుకు అంగీకరించావు? నువ్వు దీన్నే క్షమించకపోతే కనుక దేవుడు దాన్ని కూడా క్షమించు. ఒకటి చెప్తా, దేవుని యొక్క దృష్టిలో ఒక దినం అంటే ఎన్ని రోజులతో సమానము? నీ తప్పు ఒక్కటైతే దేవుని నువ్వు ఒక్కరిని క్షమిస్తే ఒక్క మనిషిని క్షమిస్తే దేవుడు నీ పాపాలు ఎన్ని క్షమిస్తాడు? 1000 పాపాలు క్షమిస్తాడు. దేవుని యొక్క లెక్క ప్రకారమే. హల్లెలూయా. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు ఒబీడియన్స్, విధేయత. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా ప్రేమిస్తున్నాను. అది మీకు కూడా తెలుసు కదా, ఎంత ఇష్టపడుతున్నానో తెలుసా అంటే, అయితే నా గొర్రెల్ని మేపయ్యా, నా గొర్రెల్ని
మేత వేయడం అంటే ఏంటిది? తీసుకొని వెళ్ళి పచ్చిగా హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి? చెప్పడం అంటే ఉట్టిగానే చెప్పేయడమా? కాదు. ఏమనంటున్నాడు? అయ్యా మేపడం అంటే ఉట్టిగానేనా? బలమైనటువంటి ఆహారం పెట్టాలి, నా గొర్రెలకి బలంగా తయారు చేయాలి. హల్లెలూయా. నేను చనిపోయినటువంటి వాడిని లేపినాను, కానీ మీరు నా యందు ఉంటే గనక, మీరు నా యందు నడిస్తే గనక మీ నీడ తాకి కూడా స్వస్థత పొందేవాళ్ళు చాలామంది ఉంటారు. నేనేమో కొన్ని కార్యాలు చేసిన అనేసి దేవుడు అంటున్నాడు. నేనేమో కొన్ని చేశాను, కానీ మీరు నాకంటే గొప్పవి చేస్తారు, నిలబడండి అయ్యా అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఏం చేయట్లేదు. ఏమొచ్చింది? ఎందుకంటే క్షమాగుణము లేదు గనక మనం చెయ్యలేము. హల్లెలూయా. సువార్తను ప్రకటించినటువంటి అపోస్తలులందరినీ మీరు చూడండి, వాళ్ళ ఫోటోలు చూడండి. దేవుడు వాళ్ళ అందరినీ స్వస్థపరిచాడు కదా, మరి వీళ్ళందుకు ఇట్లున్నారు? దెబ్బలతోటి. పేతురు నడుస్తేనంట మనమన్నా సరిగా నిలబడినాం, కానీ పేతురు అంట బాతుకాళ్ళు కలిగిన వాడంట. బాతుకాళ్ళు అంటే ఎట్లుగా? కిందకి ఇట్లా మోకాలు ఇట్లానే వస్తాయి, చక్కగా నిలబడలేడు. మోకాలు ఇట్లాగే బెండై ఉంటాయి. తన నడక కూడా చక్కగా ఉండదు, డిస్క్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది. అయ్యా నువ్వు అంతమందిని స్వస్థత చేసుకుంటూ వెళ్తున్నావు కదా, మరి నీకెందుకు రావట్లేదు స్వస్థత? ప్రశ్న వచ్చిందో లేదా? అందరిని అడిగేటువంటి ప్రశ్నే. ఏమని? నువ్వు భలే చెప్పావు, కానీ ముందు నీ ఇంట్లో ఉన్నటువంటి కష్టం నువ్వు చూసుకో అంటారా అనరా? ఇక్కడ పేతురు కూడా అన్నారు, యోహాను కూడా అన్నారు. వాళ్ళు పడినటువంటి మాటల కంటే మనం ఏం గొప్ప పడట్లేదుగా. జనవరి 23వ తారీఖున జరిగినటువంటి సంఘటన, ఒరిస్సాలో జరిగినటువంటి సంఘటన ఏంటండి? 2019 కాదండి, 99లో జరిగినటువంటి సంఘటన. ఆ కుటుంబాన్ని సజీవ సమాధి చేసినారు, కాల్చిపడేసినారు. ఆయన సువార్త ఆగిద్దా? ఆగలా. ఇంకా ప్రబలేదు. నువ్వు చంపుతావా? చంపు. హల్లెలూయా. దేవుని కోసం నిలబడ్డారు. అలాగా ఈ రోజున మనము దేవుని కోసం నిలబడలేకపోతున్నాం, నమ్మకంగా లేదు. హల్లెలూయా. విధేయతతో నడుచుకోండి, విధేయతతో నడుచుకోండి. మీరెంత నమ్మకంగా దేవుని దగ్గర ఉంటారో దేవుడు మీకు అంత నమ్మకంగా అన్నీ ఇస్తాడు. నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నువ్వు నమ్మకంగా దేవునితో నడువు చాలు. దేవుని తోటి నడవాలా, నాతోటి కాదండి నడిచేది, పక్క వాళ్ళతో కాదు నడిచేది, వాళ్ళతో వీళ్ళతో బాధ కాదని నడిచేది, దేవుని చోటు నడవాలా. ఈ రోజున నీకు పక్కవారికి ఏదో జరుగుతుందంటే కనుక నీ మనసులో అది జొచ్చుకొని పోయిందంటే, అంటే వాక్యం ఇంకెంత లోతుకి జొచ్చుకొని పోవాలా? నేను మిమ్మల్ని గాయపరిచినానంటే కనుక మీ హృదయం 1000 మొక్కలు అయింది, 10,000 మొక్కలు అయింది, అట్టన్నిటిని అతికించాలంటే నా వల్ల అట్లేదు, అవదు. ఎందుకని? నేను కనిపిస్తున్నాను గనక. నేను కనబడకపోతే గనక ఇంకా చెప్తారేమని? ఆయన వల్లే ఇట్లా అయింది, ఆయన వల్లే నేను నాశనం అయినా, ఆయన వల్లే ఇట్లా జరిగింది, ఆయన చెప్పిన మాటలేనే నేను ఇట్లా చెడిపోయినా. అట్లా బతుకున్నా చనిపోయినా నెగిటివ్ అయితే ఇంపాక్ట్ అన్నది ఉంటుంది. కానీ ఆయన వల్ల పడినటువంటి స్వస్థత కార్యాలు ఎన్ని అద్భుతాలు జరిగినాయి అనేది మంచి మట్టుకు మర్చిపోతారు, కానీ పైన తేలేటువంటి మంట మట్టుకు రగులుద్ది, కింద ఉన్నటువంటి నీరు కనిపించదు. హల్లెలూయా. మీకు రగులుతున్నటువంటి మంటనే కనిపిస్తుంది, కానీ పైన ఆయన ఎన్ని నీళ్ళు పోసాడు ఆ యొక్క చెట్టు కోసము, ఆ మొక్క రావడానికి ఎంత వాక్యం అందించాడు అన్నది కనిపించదు, అది కనిపించదు, అది వినబడదు. ఎందుకని? ఆ బ్రదర్ ఇట్లా చేసి, హల్లెలూయా, ఆ సిస్టర్ ఇట్లా చేసింది. ఒకప్పుడు మీతో పాటు కలిసే కదా ప్రార్థన చేశారు, అప్పుడు పట్టుకున్న చెయ్యి ఇప్పుడు ఎందుకు పట్టుకోలేకపోతున్నావు? హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే ఒబీడియన్స్ దేవుడు ఇక్కడ చూపించేది మనకి విధేయతతో ఉంది కనుకనే దేవుడు మరియతో మాట్లాడినాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పెను. అంతట దూత దేవునికి స్తోత్రం. ఇక్కడ అందుకు మరియా ఇదిగో ప్రభు యొక్క దాసురాలను అన్నాడా లేదు? ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? నేను దాసురాలను నన్ను ఎందుకు చెప్పుకోవట్లేదు? హల్లెలూయా. దేవునితో నడుచుకోవడం అంటే ఇది. దేవుని యొక్క దూత వచ్చి నీతో మాట్లాడాలా, దేవుని యొక్క నడిపింపు నీలో ఉండాలా, నువ్వు ప్రార్థన చేస్తుంటే రెడీ లగాల అన్నట్టు ఉండాలా. ఏంటండి, నువ్వు ప్రార్థన చేస్తుంటే కనుక అక్కడ రావాలా, ఏమని పక్కన వాళ్ళకి రావాలా, టెర్రర్ రావాలా. కానీ నువ్వు చేసేటువంటి ప్రార్థన టెర్రర్ కాదండి, పక్కన ఉన్న వాళ్ళని ఏం చేస్తుందిలే ఎంతసేపు ప్రార్థనే చేస్తుంటుంది, ఇంకేం చేయడం చేత కాదు. నిజమే, నీకు చేయడం చేత కాదు, యుద్ధం యెహోవాది కనుక నువ్వు నమ్మకంగా ప్రార్థన చెయ్యి, దేవుడే యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. నువ్వేం చెయ్యి? ప్రార్థన నమ్మకంగా చెయ్యి, సేవ నమ్మకంగా చెయ్యి, నడిచేది నమ్మకంగా నడువు. అప్పుడు దేవుడు నీకు నా పేరిట అడిగినావుగా ఇస్తా. లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. ఇఫ్ యు లవ్ మీ ఒబే మై కమాండ్మెంట్స్, నువ్వు నన్ను ప్రేమిస్తే గనక నేను నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని చెప్పాలి. చదవండి. కాదండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవునికి స్తోత్రం కలుగును. మీరు నన్ను ప్రేమించిన ఎడల, దేవుడు అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవునయ్యా అన్నాడు. నా గొర్రెలు మేపన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను మేపుతున్నాను కానీ ఇక్కడ ఉన్న గొర్రెలు తింటలేదే. హల్లెలూయా. ఎక్కడున్న గొర్రెలు తింటలేదు. ఎక్కడున్న గొర్రెలు చెప్పాలండి. నేను చెప్పిన మాటే వింటలేదంటే దేవుడు చెప్పిన మాట వింటాయా? చెప్పాలండి. చెవులు మూసుకొని పోయిన సంఘం, దేవుడు పిలిచినా కానీ లేస్తలేం మనం. హల్లెలూయా. ఇదిగో అయ్యా నేను ఇక్కడ ఉన్నాను అనేసని నువ్వు మొరపెట్టు, దేవుడు నీ మొర వింటాడు. హల్లెలూయా. దేవుడు నాకే చేస్తలేడు, వచ్చినా నీకేం చేస్తాడు అనేసి అంటే ఎప్పుడు అనుకోవద్దు. ఏంటండి, 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చినటువంటి ఆ చిన్నవాడు అనుకున్నాడా 5,000 మందికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదే భోజనం పెడతాడని? ఏంటండి, 5 రొట్టెల ఆ యొక్క 2 చేపల్ని దేవుడు తీసుకొని 5,000 మందికి భోజనం పెట్టిన తర్వాత 12 గంపలు మిగిలిపోయిందంట. అలా మిగిలిపోద్ది అనేసి అని ఆ శిష్యులు అనుకున్నారా? ఏంటండి, యేసుక్రీస్తు కానాను విందులోకి వెళ్ళి నేను విందుకు వచ్చాను అనేసి అని చెప్తే తల్లి పిలిచి, అయ్యా నీకు పని పడ్డది, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు ఏదైనా చేయగలుగుతానంటే చెయ్యి. అమ్మా నాకు ఇంకా సమయం రాలేదనేసానంటే నువ్వేం చెప్తావు చేయనైనా, నాకైతే ఇక్కడ ఈ పెళ్ళిలా అవమానము జరగకూడదు, నాకు ఒక మాట రాకూడదు. ఇది ప్రార్థన అంటే. అయ్యా నువ్వేం చేస్తావో చెయ్యి, నాకు కావాల్సింది ఇది. నమ్మకంగా ప్రార్థన చేయటం, విశ్వాసం కలిగి ప్రార్థన చేయటం. తల్లన్నది ఈరోజు నువ్వు చెప్తే నీ పిల్లలు మాట వింటారా వినరా? అలాంటి దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క తల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తల్లి మరియా పెంచినటువంటి ఆ తల్లి, జన్మించినటువంటి ఆ తల్లి, అయ్యా నీకు వీళ్ళకి సంబంధం లేదు, కానీ నీకు తండ్రికి సంబంధం ఉంది. ఈ లోకంలోకి దేవుడు నా ద్వారా నిన్ను తీసుకొచ్చినాడు. ఏదో చిన్న బాధ్యత అయ్యా, నా చుట్టాలు, నా వాళ్ళు నీ వాళ్ళు కూడా ఏం చెయ్యి, ఇక్కడ చిన్న పని ఉంది,
బయట వాళ్ళకి అంత చేయడం రెడీ అయ్యను, ఇంటోళ్ళకి మాత్రం చేయవా? హల్లెలూయా. యేసుక్రీస్తు వెళ్ళినాడు, ప్రార్థన చేసినాడు, వచ్చినాడు. అయ్యా దీన్ని తీసుకొని వెళ్ళి అందరూ పంచండి. ఆ యొక్క నీరు ద్రాక్షారసంగా ఎక్కడ మారిందని తీసుకెళ్లే వాళ్ళకు కూడా తెలియదంట. గుమ్మం లోపల నీరు, గుమ్మం బయట ద్రాక్షారసంగా మారి. ఎలా మారింది? తీసుకొని వెళ్ళు అనగానే ఎవ్వడు కూడా ఏమి మాట్లాడలే. ఈ రోజున బ్రదర్ మీరు పోండి ఒక పని చేయండి అనేసారంటే ఏంటంటే నాకు 1,00,000 పనులు ఉన్నాయి బ్రదర్, నేను మీ పని చేయలేదు. హల్లెలూయా. నాకు 1,00,000 పనులు ఉన్నాయి బ్రదర్, నేను రాలేదు. హల్లెలూయా. నా గురించి కాదు, దేవుని కోసం నిలబడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నువ్వు దేవుని కోసం నిలబడితేనంట దేవుడు నీ ఇంట కార్యం చేస్తాడు. దేవుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఇంట కార్యము జరుగుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు అంటున్నాడు, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, అనగా సత్యస్వరూపియగు దేవునికి స్తోత్రం. 16వ వచనం అంటున్నాడు, ఏమనంటున్నాడు? నేను తండ్రిని వేడుకొందును, నేను ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో నేను లేనప్పుడు కూడా మీరు అలాగే ఉండాలని. ఒక ఆదరణ ఖర్చును పంపిస్తున్నాను మీకు తోడు ఉండాలని. అయినా మన మధ్యలో భయం ఉంది, ప్రేమ లేదు, ద్వేషం ఉంది, నెమ్మది లేదు, సమాధానం లేదు. హల్లెలూయా. ఒకరి మీద ఒకరికి నమ్మకము లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చెప్పబడినట్లుగా అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా నేను పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. ఎవరిని ప్రేమించాలి? చెప్పాలి, ఎవరిని ప్రేమించాలా? వాళ్ళు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వేం చేయాలా? నీ శత్రువుని ప్రేమించండి అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుదాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే, నా ఆజ్ఞల్ని అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించినవాడు. నేను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వారిని ప్రేమించి వానికి కనుపరుచుకొందును అని చెప్పాను. దేవునికి స్తోత్రం. అయితే అంటున్నాడు 21వ వచనంలో, నా ఆజ్ఞల్ని అంగీకరించి గైకొన్నవాడే నన్ను ప్రేమించేవాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞలన్నిటినీ మనం పాటించే వాళ్ళమైతే గనక దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు తిరిగి. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి కనుపరుచుకుంటాడంట. ఎలా కనుపరుచుకుంటాడు? దర్శనాల రూపంలో, కళల రూపంలో దేవుడు మనతోటి నడిపిస్తాడు, మాట్లాడతాడు, అన్ని చెప్తాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనాల్లో చెప్పబడినట్లుగా ఏమంటున్నాడండి? మత్తయి సువార్త 18వ అధ్యాయం మీ అందరికీ నోటెడ్ అయ్యి ఉండాలి ఈ మాట. ఏలయనగా 2 లేదా 3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉండునని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైతే నా పేరిట 2 లేదా 3 ఉంటారో అక్కడ నేను ఉంటాను అంటున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21-22 వచనాల్లో. హల్లెలూయా. ఏంటండి? అంతేనా? ఏలయనగా 2-3 నా పేరిట ఎక్కడ కూడతారు? 22వ వచనంలో
7 మార్లు మట్టికి కాదు కానీ 77 మార్లు మట్టుకు నీతో చెప్పుచున్నాను. కావున ఆ, పరలోక రాజ్యము ఆ. నా దాసుల యొద్ద ఆ. లెక్క చెప్పుకొను కోరిన ఈ యొక్క రాజును పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి? ఇగో దేవుని యొక్క రాజ్యంలో లెక్క చెప్పే విధముగా మన లెక్కలు ఉంటాయంట. మనం ఒక్కసారి వారిని క్షమిస్తే దేవుడు మన పాపంలోను కూడా క్షమిస్తాడు. మనం ఒక్కసారి దేవుని యొక్క సన్నిధానంలో నిలబడితే దేవుడు మన కోసము నిలబడతాడు. నువ్వు దేవుని యొక్క సువార్త కోసం నిలబడితే దేవుడు నీ కుటుంబం కోసం నిలబడతాడు. హల్లెలూయా. దేవుడు నాకేం చేయట్లేదు అంటే నువ్వు కఠినమైపోతే కనుక, నీ హృదయం కఠినమైపోతే దేవుడు నిజంగానే నీకు ఏమి చెయ్యడు. నా పనులున్నాయి, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చెయ్యను, నేను ఈ పని చేయకూడదు అనుకుంటే కనుక కాని పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో మనందరం మోకరిస్తాం, దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తాం. యేసయ్య, నా యొక్క ప్రతి ఒక్క తప్పు నన్ను క్షమించండి తండ్రి, నా అతిక్రమం క్షమించండి తండ్రి. అయా, మీ యొక్క ఆజ్ఞని వినక నేను మిమ్మల్ని తండ్రి పూర్తిగా తండ్రి మీ యొక్క వాక్యాన్ని అయా నమ్మక ఆగిపోతున్నానేమో, నన్ను క్షమించండి తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధానంలో మనం మోకరించి ప్రార్థన చేస్తాం. యేసయ్య, నా యొక్క తప్పులన్నీ క్షమించండి తండ్రి. అయా, నేను విధేయతగా నేను లేకపోయినాను, విధేయతగా నేను నడుచుకోలేకపోయినాను, విధేయతను కలిగి ఉండటము తండ్రి నేను మర్చిపోయి ఉన్నానేమో తండ్రి. అయ్యా, నన్ను బలపరచండి నాయన. నేను విధేయతగా ఉండటకు సహాయం దయచేయండి. నేను చెప్పిన మాటల్లో నేను వినుటకు సహాయం దయచేయండి. ఎదుటి వారు చెప్పిన మాట వింటున్నాను కానీ మీ మాట చెప్పిన మాట నేను వినలేకపోతున్నాను. అయ్యా, కోపం పెంచుకుంటున్నాను, ద్వేషం పెంచుకుంటున్నాను, అసూయం పెంచుకుంటున్నాను. అయ్యా, ఇతరులను క్షమించడం మానేసి నేను మీ సన్నిధానంలో ఉన్నటువంటి నా తప్పులను, నా అతిక్రమములను, నా దోషములను నేను క్షమించుకోవటం నేను మర్చిపోతున్నాను నాయన, నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తాను. ఎత్తబడినటువంటి వాక్యం మన వెనుకల్లో మన హృదయాల్లో నాటుకొనిపోవాలనేసి ప్రార్థన చేస్తాను. అయ్యా, నేను నమ్మకంగా ఉంటాను తండ్రి, ఇకపై నుంచి నేను నమ్మకంగా ఉంటాను తండ్రి. మీరు చెప్పిన పని నేను వింటాను నాయన, మీరు చెప్పిన పని నేను చేస్తాను తండ్రి. అయ్యా, మీ స్వార్థకు నేను వెళ్తాను తండ్రి, నేను మీకోసం నాయన నిలబడుతాను తండ్రి. అయ్యా, నేను తీర్మానం తీసుకుంటున్నాను యేసయ్య. అయ్యా, నేను అనేకులకు స్వార్థను ప్రకటిస్తాను తండ్రి అనేసి ప్రార్థన చేయండి, దేవునికి సమర్పించుకోండి. అయ్యా, నేను నమ్మకంగా ఉంటాను తండ్రి అనేసి ప్రార్థన చేస్తాను. మహోన్నత మహాగణుడా, సర్వశక్తిమంతుడా, ద్వితీయుడా, అతి సంవత్సరా, నీకు వందనాలు. అయా, ఎత్తబడినటువంటి వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి. వాక్యానుసారమైనటువంటి జీవితం మాకు దయచేయండి. వాక్యంలో చెప్పబడినట్లుగా విధేయత, నమ్మకాన్ని కలిగి ఉండటకు సహాయం దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించి అడ్డగించిన ప్రతి ఒక్క అంతగా చీకటి సాతాను శక్తులు పొందించే చీకటి మాలో రాజ్యములు చేసి ఆ చీకటిని జయించేటువంటి శక్తిని, అభిషేకాన్ని మాకు దయచేసి ఆ చీకటిని మేము జయించి మీ యొక్క సాక్షులుగా మేము నిలబట్టుకు సహాయం దయచేసి ఎటువంటి అందక చీకటి సాతాను శక్తులు మా కుటుంబంలో కానీ, మా హృదయంలో కానీ, మా తలంపులో కానీ, మా పనుల్లో కానీ ఎక్కడ కూడా రాజ్యం చేయడానికి వెళ్ళేది. మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ అయా, ఎత్తబడినటువంటి వాక్యం ఏ యొక్క అపవాది మా మధ్యలో నుంచి దొంగలించుక అయా, వాక్యానుసారంగా మేము నడుచుకుంటూ సహాయం తెచ్చాము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి.